సో గైస్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. మనోడు నన్ను తొందరని చూస్తున్నాడు కానీ నేను. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 118 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, నేను చెప్పాను కదా ఒక అమ్మాయికి లైక్ స్టోరీని నరేట్ చేయాలి షార్ట్ ఫిల్మ్ అని. బట్ ఇవాళ అమ్మాయి కొంచెం వేరే వర్క్ వల్ల కలవలేనని చెప్పారు. సో ఓకే ఫైన్, ఇంకా 2 days తర్వాత మళ్ళీ కలవాలి. సో ఈ మధ్య నేను ఏంటంటే ఇంకా కొన్ని ప్రొఫైల్స్ చూస్తున్నాను, ప్లస్ ఇంకా వేరే ఆర్టిస్టుల గురించి కూడా చూస్తున్నాను. సో ఏదైతే అనుకుంటున్నానో అవన్నీ లైక్ వెనకబడిపోతున్నాయి అనమాట. ఎంత తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా లేట్ అవుతానే ఉంది. సో మళ్ళీ మనం కంటెంట్లు చేయాలి, కంటెంట్లో వెనకబడిపోయి ఉన్నాం. ఈ షార్ట్ ఫిల్మ్ త్వరగా 1 weekలో కంప్లీట్ చేసుకుని తర్వాత కంటెంట్స్ చేస్తా, పోస్ట్ లైక్ ఎడిటింగ్ అవన్నీ చేపిద్దాంలే అనుకున్నా. బట్ ఇక్కడే మనకి చాలా టైం అయిపోతుంది. సో చూద్దాం ఇంకేమైందో సిచ్యువేషన్ ఏంటో చూసి ఇంకా ట్రై చేద్దాం గట్టిగా చేయడానికి. ఇవాళ అయితే వర్క్ కంటెంట్ ఆలోచిస్తున్నా. ఇప్పుడు దాకా ఏం బుర్ర పని చేయట్లా. కొంతమందిని రీచ్ అయ్యా షార్ట్ ఫిల్మ్ వర్క్ చేశా కాసేపు. సో మా ఫ్రెండ్ ఒకరిని కలుద్దామని చెప్పి ఫోన్ చేశా, రెస్పాండ్ అవ్వాలా. చూద్దాం అతను ఏమైనా ఫోన్ చేస్తాడేమో. అండ్ మా వాడు ఏం చేస్తున్నాడు అడుగుదాం. వాళ్ళ వర్క్ ఏంటి? వాళ్ళ వర్క్ వీడియో ఒకటి షూట్ చేయాలి ఇన్స్టాగ్రామ్కి, ఇంకా కంటెంట్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి రేపటికి. అంతేనా? షూట్ చేసావు ఇప్పుడు? చేయాలి. ఇంత చేస్తా అని చెప్పి నేను ఇక్కడ పడుకుని ఈ బెడ్ మీద పడుకొని నేను కంటెంట్ ఆలోచిస్తా ఉన్నా. షూట్ చేయాలి లే అని చెప్పి లేపేశాడు కంగారుగా. 2 hours అవుతుంది ఇప్పుడు దాకా ఒక వీడియో కూడా చేయాల. ఓకే సో గైస్, ఇవాళ మన వర్క్ అయితే కొంచెం కనిపించని వర్క్ అనమాట. షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేయడం, ఆర్టిస్టులు వాళ్ళకి మెసేజ్ చేయడం. ఇంకా రెండో వర్క్ ఏంటంటే కంటెంట్ ఆలోచించడం. సో ఇవాళ అదే ఉండేది మ్యాక్సిమం. చూద్దాం ఏమైనా కంటెంట్ వచ్చిద్దాం. నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాం, మనకి తెలుసు కదా కంటెంట్ లేట్గా వస్తాయని. సో లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి రూమ్కి వచ్చాము. బ్రో ఏంటి పరిస్థితి? వీళ్ళు ఏం చేసాం మార్నింగ్ నుండి? ఇది సలాడా? సూపర్ సూపర్ బ్రో. నాకు కూడా కొంచెం పెట్టు బ్రో. థ్యాంక్ యూ. ఏం చీకట్లు ఏం చేస్తున్నావు ల్యాప్టాప్ నువ్వు? సరే కానీ బ్రో, ఏంటి మరి వాళ్ళు ఏం చేసావు మార్నింగ్ నుండి వర్క్? ఓకే. సో ఇవాళ ట్రై చేసాం, బట్ హీరోయిన్లు ఎవరు మనకి సెట్ అవ్వాలి. ఇంకా అసలు చాలా లాగ్ అయిపోతుంది. ఏం చేద్దాం బ్రో? ఏమన్నా మామూలు షార్ట్ ఫిల్మ్ కానీ ఇలా అనుకోగానే అయిపోద్ది అనమాట. ఏప్రిల్ ఎండుకల్లా అయిపోయింది. మేలో మన సినిమా స్టార్ట్ అయింది, జూన్లో స్టార్లు అయిపోతాం, జూలైలో ఇంకేం లేదు. నువ్వు అదే అనుకున్నావా? సో గైస్, మార్నింగ్ ట్రై చేసా షార్ట్ ఫిల్మ్ గురించి, బట్ ఏం వర్కౌట్ అవ్వాలా. సో మార్నింగ్ జిమ్కి వెళ్ళా ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే స్విమ్మింగ్ వెళ్దాం బ్రో. సో నువ్వు వస్తావా స్విమ్మింగ్? బట్ చేయవు ఎందుకు? సో మనోడికి కొంచెం హెయిర్ తడవకూడదంట. ఓకే, మనోడు వ్లాగ్స్ అవి తీస్తాడు. స్విమ్మింగ్ ఇప్పుడు ఏంటంటే గైస్, నేను ఈవినింగ్ వరకు బుక్ చదువుకొని ఆ ప్రొఫైల్స్ చూసి లొకేషన్స్ గురించి మాట్లాడి చాలా చేసా. ఏది వర్కౌట్ అవ్వాలా. మనం ఏ చోట కూడా ఎక్కువసేపు ఉండకూడదు, అలాగే మనకి వర్కౌట్ అవ్వని చోట. సో వర్క్స్ మారుస్తూ ఉంటాను నేను, ఒక 2 hours-కి 3 hours-కి అలా మారుస్తూ ఉంటాను అనమాట. అదే పని మీద ఇప్పుడు కంటెంట్ ఆలోచించాలి. కంటెంట్ రాలేదు, 3 గంటలు టైం పెట్టుకుంటాం మామూలుగా. రాకపోతే ఇంకా అక్కడితో ఆపేసి మళ్ళీ వేరే వర్క్ ఏమన్నా చూసుకుంటాం. మళ్ళీ ఒక 2 గంటలు కూర్చున్నా మనకి బుర్ర దాంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం మారుస్తాను అనమాట. మార్నింగ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఇప్పుడు స్విమ్మింగ్ వెళ్తా, హోల్ బాడీ కార్డియో అయిపోయింది మనకి. సో కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు. సో అక్కడికి వెళ్తాం కదా, చూపిస్తాం మీకు. సో అది కూడా ఇంపార్టెంట్, మనకి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మా సినిమాకి రిలేటెడ్ అనమాట ఫిట్నెస్. తర్వాత తెలిసిద్ది మీకు సినిమా వచ్చిన తర్వాత. ఏ బ్రో? సినిమా మన దగ్గర ఐడియా ఉంది, సినిమా ఐడియా కూడా ఉంది గైస్. కాకపోతే అది టైం వచ్చినప్పుడు ఇంకా మనది షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత కంప్లీట్గా కూర్చొని రాస్తా స్టోరీ. ఇంకా సో ప్రజెంట్ అయితే ఫిట్నెస్ బెటర్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా 9 months టైం ఉంది మనకి. ఏవో 8 months ఉంది టైం. 8 months కల్లా మన ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి మళ్ళీ.
అదే బ్రో మన ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి. ఎందుకంటే కానీ మనం సినిమా ఐడియా తీసుకుని వెళ్తాం కదా ప్రొడ్యూసర్ దగ్గరికి, వాళ్ళకి మనం A to Z రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. ఒక డెమో ఫిల్మ్ కూడా తీసుకోవాలి. అది మేబీ యూట్యూబ్లో అప్లోడ్ చేయకపోవచ్చు, నేను జస్ట్ ప్రొడ్యూసర్స్కి చూపించుకోవడానికి ఈ షార్ట్ ఫిల్మ్, ఆ డెమో ఫిల్మ్ జస్ట్ మన వరకే, ప్రొడ్యూసర్స్ వరకే పిచ్చింగ్ కోసం. సో అన్ని రెడీ చేసుకుని మేమైతే యుద్ధానికి సిద్ధం అవుతాం. ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ గురించి చూద్దాం. సరే ఫస్ట్ స్విమ్మింగ్ చూపించేస్తాం, మనం చేద్దాం పదండి. నేను ఎంత ఇంప్రూవ్ అయిన స్విమ్మింగ్లో చూపిస్తాను. ఓకే లెట్స్ గో. సో గైస్ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం. మనోడు నన్ను తోటం చూస్తున్నాడు, కానీ నేను తోయినేవాను. సో కాసేపు స్విమ్మింగ్ చేసుకొని ఇంకా దూరేస్తావాలా అంటే ఫోన్ పాడైపోయింది. సో కాసేపు స్విమ్మింగ్ చేద్దాం, ఫిట్నెస్, కొంచెం రిలాక్సేషన్, మైండ్ మెంటల్ రిలాక్సేషన్ వస్తాయి. వాళ్ళ సమ్మర్ కాబట్టి చాలామంది పిల్లలు వచ్చేసారనమాట. ఇవాళ ట్యూస్డే యాక్చువల్లీ ఎవరు ఉండరు, బట్ చాలామంది వచ్చారు. సో రష్గా ఉంది, బట్ మన పని అయితే మనం చేసుకుని వెళ్దాం. మన మీద డౌట్ నాకు బ్రో, వెళ్ళి దూకు బ్రో, దూకెళ్ళి. సరే గైస్ నేను దూకుని వెళ్ళగలిగి దూకూడదు. ఫస్ట్ ఎప్పుడు మనం వ్యూలో దూకూడదు, నల్లగా అవి వెనక్కి వెనక్కి. బ్రో ఏమో అనుకుంటున్నావు బ్రో, లోపల వినపడుతుంది నాకు, ఏదో చేస్తలేదు. సో గైస్ పిల్లలు, చిన్నపిల్లలు 7 feet సెవెన్ ఫీట్లో చిన్న పిల్లలు కొడుతుంటే 4 feet సో గైస్ 7 feetకి వెళ్దాం కాసేపు ఆగి వెళ్దాం. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. కాసేపు స్విమ్మింగ్ కొట్టుకుని వెళ్ళిపోదాం, తర్వాత వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టు లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్డ్, బాయ్.